నేను ఆ రోజునే చెప్పా, అదేమి జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, ఆయన గొప్పతనం కూడా కాదు. కాకపోతే ఆ దిక్కుమాలిన పేరు జగనన్న భూ సురక్ష హక్కు ఏదో పేరు పెట్టారు. అది పెట్టినటువంటి తలకమాసినోడు ఎవడో కానీ అదేం సంబంధం అసలు? అది కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేస్తున్నాం అంటే అయిపోయే పని. వాస్తవంగా యుద్ధ ప్రాతిపదికన బాధ్యతాయుతంగా చేశారు. అనేక మంది సర్వేయర్లు, మనకి సర్వేయర్లు తక్కువ ఉన్నారు. సర్వేయర్లకు కొత్తగా శిక్షణలు ఇచ్చి మరీ చేశారు, ఏర్పాటు చేసుకొచ్చారు. దాంతోపాటు అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది అంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇండియాకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా అమెరికాలో ఉన్న పరిశ్రమల యజమానులందరూ కూడా, ఓనర్లందరూ, ఇన్వెస్టర్లందరూ కూడా చైనాలో ఉండేవాళ్ళు. ఇదివరకు చైనాలో పెట్టుబడి పెట్టేవాళ్ళు. చైనాని నిదానంగా తగ్గించుకోవాలి, ఎందుకంటే చైనా ఇప్పుడు ఏకంగా వరల్డ్ 2కి వెళ్ళిపోయింది, అమెరికాని దాటే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని వదిలించుకోవాలి అనుకున్నప్పుడు మానవ వనరులు తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి, చైనాతో పోటీ పడే తక్కువ ఖర్చుతో దొరకగలిగినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నది ఇండియాకి మాత్రమే. కాబట్టి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక బూస్ట్. కాకపోతే మనకి సమస్య ఏమైందంటే, భూములు కొంటే మనకు 10-15 రకాల పేర్లు ఉంటాయి. ఏది రాజుగారు ఇచ్చిన ఏనాములని, మంత్రి గారు ఇచ్చిన ఏనాములని, లేకపోతే సిపాయిలకి ఇచ్చిన ఎస్ఐండ్ అని, దళితులకి ఇచ్చినటువంటి భూములని, దేవాదాయ భూములని, ముస్లింలకు ఇచ్చిన భూములని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి పేర్లు.